కమర్షియల్ గ్యాస్ కొరతతో హైదరాబాద్ లో హోటల్ రంగం కుప్పకూలిపోతోంది. నగరంలో గ్యాస్ లేక భారీగా హోటల్స్ మూతపడుతున్నాయి. ఈ క్రమంలోనే గత 2 రోజుల్లోనే హైదరాబాద్ లో 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కేవలం హోటల్స్ మూత పడడమే కాకుండా ఎంతో మంది జీవనోపాధి దెబ్బతిని రోడ్డుపై పడతారనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత వేధిస్తోంది. మెట్రో నగరాల్లో చాలా వరకు హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేయలేక గ్యాస్ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. హోటల్స్ మూతపడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరతతో మెనూలో కూడా మార్పులు వస్తున్నాయి. ఎక్కువ గ్యాస్ వినియోగమయ్యే వంటకాల తయారీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే హోటల్స్ మూసివేస్తుండగా పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని రెస్టారెంట్లు మూతపడక తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే దాని ప్రభావం మన దేశంపై, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై పడింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు ఆగిపోవడంతో కమర్షియల్ గ్యాస్ కొరత నెలకొంది. ఇదే ఇప్పుడు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. గత 2 రోజుల్లోనే హైదరాబాద్లో సుమారు 20 కోట్ల మేర బిజినెస్ నష్టం వచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాస్ కొరత కారణంగా కేవలం ఆర్థికంగా నష్టం చేకూర్చడమే కాకుండా హైదరాబాద్లో హోటల్స్ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న వేల మంది ఉపాధిని దెబ్బతీస్తోంది. అదే సమయంలో నగర ప్రజల ఆహార అలవాట్లను కూడా అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 74,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా వీటన్నింటినీ కలిపి ఏటా సుమారు 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఒక్కసారిగా 70% వరకు పడిపోయింది. ఇప్పుడు 100 సిలిండర్లు అవసరమయ్యే చోట కేవలం 20 నుంచి 25 సిలిండర్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఈ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్లోని చిన్న, మధ్య తరహా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. ఇక మెనూలో గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే దోశ, పూరి, వడ వంటి టిఫిన్స్ ని చాలా హోటళ్లలో నిలిపివేశారు. అయితే నగరంలో గత 2 రోజుల్లోనే 20 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం వల్ల రెస్టారెంట్ పరిశ్రమకు రోజుకు 1200 కోట్ల నుంచి 1300 కోట్ల మేర నష్టం వస్తోందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతోంది. ఇప్పటికే ముంబై మహానగరంలో 20% హోటళ్లు మూతపడ్డాయి. దీంతో పాటు బెంగళూరు, పూణే వంటి నగరాల్లో కూడా రానున్న 2-3 రోజుల్లో 50% నుంచి 60% హోటళ్లు మూతపడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ కొరత నేపథ్యంలో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఇండక్షన్ కుకింగ్, మైక్రోవేవ్ ఓవెన్లపై ఆధారపడుతున్నారు. అయితే చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లకు మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ స్పెషల్ వంటకమైన హలీం ఇతర పండుగ వంటకాలపై ప్రభావం పడుతోంది. అత్యవసర వస్తువుల చట్టం కింద గృహ అవసరాల ఎల్పీజీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల కమర్షియల్ సిలిండర్లపై ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసి గ్యాస్ సరఫరా మళ్లీ పునరుద్ధరించే వరకు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడమే కాకుండా కొరత కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు సిఎన్జీ కొరతతో ఆటోలు, ఎల్పీజీ కొరతతో హోటళ్లు ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ నగరం స్తంభించిపోతుంది.